పాలించిన తల్లి ఎవరో ఆవిడ సింహాసనంలో కూర్చునుంది కాబట్టి ఆవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి కాదుట. కశ్యప పశ్యకో భవతి అని సింహ అన్న శబ్దాన్ని వ్యత్యస్తం చేస్తే, అంటే కొంచెం అటు ఇటు మారిస్తే హంసి అవుతుంది. మీరు చూడండి, వేదంలో కశ్యప అన్న శబ్దాన్ని వ్యత్యస్తం చేస్తే పశ్యక అవుతుంది. వేదం కశ్యప అన్న శబ్దాన్ని పశ్యక అని చెప్పింది. అలాగే సింహ అన్న పదాన్ని వ్యత్యస్తం చేస్తే హంసి అవుతుంది. హంసి అంటే ఏమిటండి? తన్నో హంసి ప్రచోదయాత్ అంటుంటారు. హంసి అంటే మందంగా నడవవలసినటువంటిది, చాలా మెల్లమెల్లగా నడుస్తుంది హంస, కంగారుగా నడవదు. అందుకే హంస దేనికి ప్రసిద్ధి అంటే నడకకి ప్రసిద్ధి. పరమహంస అంటారు. పరమహంసలు ఏం చేస్తారు? జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసి చూస్తారు. అలాగే యోగనిష్టలోకి ప్రవేశించేటటువంటి వాడు తన ఊపిరిని చాలా మందంగా పీల్చి చాలా మెల్లగా విడిచిపెడుతుంటారు. అంతేగాని ఆయాసం వచ్చిన వాళ్ళ గబగబా పీల్చరు. అలా మెల్లగా పీల్చి మెల్లగా విడిచిపెడుతున్నప్పుడు ఈ ఊపిరిని తీసి ఊపిరిని విడిచిపెట్టడం కారణంగా ఉన్నాడు అంటున్నారు. మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. వీడు ఉన్నాడు భవతి అని దేన్ని బట్టి అంటారు? ఊపిరి లోపలికి వెళ్ళాలి, ఊపిరి బయటికి రావాలి. ఊపిరి లోపలికి ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే అని పీల్చేసి ఇంకా పీల్చేస్తానన్నారు అనుకోండి, వెళ్ళదు. కొంతవరకు పీల్చాక ఆగిపోతుంది. ఆగిపోయాక ఏమవుతుంది? మళ్ళీ వదిలిపెట్టేయాలి. మళ్ళీ చాలా వదిలిపెట్టేస్తాను అన్నారు అనుకోండి, కొంతవరకు, ఆ తర్వాత వదిలిపెట్టలేరు, మళ్ళీ పీల్చేయాలి. ఈ పీల్చేటట్టు వదిలేటట్టు, కొంతవరకే పీల్చగలిగేట్టు కొంతవరకు